తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ జరగబోతోంది సార్. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ జనంలోకి వస్తూ ఉన్నారు. జగిత్యాల సభ గేమ్ చేంజర్ అని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. ప్రతిరోజు ప్రజల్లో ఉండాలి కదా సార్. ఉండాల్సిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత అయిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తర్వాత జనంలోకి వస్తూ ఉన్నారు అనేదే ఇక్కడ హెడ్ లైన్ సార్. సార్, ఏడాది తర్వాత జనంలోకి రావడం ఏంటి సార్? అంటే ఆయన మరి మావోయిస్ట్ నాయకుడా? సో తిరుపతి జనంలోకి వచ్చాడు అంటే అది కూడా నిజం కాదు. వాళ్ళు జనంలోనే ఉంటారు. ఆ జనం వేరు, ఈ జనం వేరు, అంతే. వాళ్ళు జూబ్లీహిల్స్ లోనే ఉంటేనే జనం, మీకు కాచిగూడలో ఉంటే జనం, మీకు గచ్చిరోలిలో ఉంటే జనం కాదని కూడా అనలేము. అక్కడ మనుషులు ఉన్నారు. మనుషులు లేకపోతే ఆడేమన్నా వాళ్ళు జూలో ఉన్నారా? జంతు ప్రదర్శనశాలలో లేరు కదా. వాళ్ళు ఉన్నది ఎక్కడ? వాళ్ళు మీకు ఆదివాసీలు ఉన్న ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళు జనం అంటే మన వాళ్ళకు ఆదివాసీలు జనంలాగా కనబడరు కనుక జనంలో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మరి నిజంగా చెప్పాలంటే మరి మాజీ ముఖ్యమంత్రి జంగల్లో ఉండడు కదా, జనంలో ఉంటాడు కదా. కేసీఆర్ కూడా జనరల్ పబ్లిక్ రాకపోవచ్చు, కానీ జనంలో లేకుంటే లేడు. అలా పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నాడు, నాయకులతో సమీక్షిస్తున్నాడు. అందుకే ఒక పేపర్ ఎట్లా పెట్టి ప్రజాక్షేత్రంలోకి, అది కరెక్ట్, జనంలోకి అన్నాడు కన్నా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ ఏడాది తర్వాత. నేను అన్నట్లు ప్రధాన ప్రతిపక్ష నేత, ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఏడాది తర్వాత ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఒకటి, కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేడు పూర్తిగాని కూడా చెప్పలేము, కానీ ఓపెన్ గా బహిరంగ సభలు పెట్టడము, ధర్నాలు చేయడము, అసెంబ్లీకి రావడము, ప్రెస్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ లేవు. అంతే తప్ప ప్రజలకు ఏదో దూరంగా ఆయన ఏమన్నా అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. కానీ మరి మీడియాలో రాస్తారు, ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు కనుక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్, జనంలోకి కేసీఆర్ అని. అంటే పబ్లిక్ యాక్టివిటీ చేయడం లేదు, అది కరెక్ట్ గా చెప్పాలంటే. పబ్లిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఒక ధర్నా, ఒక రాస్తారు, ఒక్కో రౌండ్ టేబుల్కి రావడము, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడము, బహిరంగంగా పార్టీ రివ్యూ మీటింగ్లో రావడము, ఇవేవి బహిరంగ యాక్టివిటీస్ లేక పర్యటనలు చేయడము, ఇవన్నీ లేదు. ఎందుకు లేదు అనే ప్రశ్న అడిగితే మీరు దానికి ఏ పేరైనా పెట్టండి. పబ్లిక్ యాక్టివిటీలో లేడనొచ్చు, ప్రజాక్షేత్రంలో లేడనొచ్చు, జనంలో లేడనొచ్చు, ఏదన్నా దాని పేరేం పెట్టినా ఫ్యాక్ట్ ఈజ్ ఎందుకు అంటే, ఒకటి, స్టిల్ ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్, అంటే ఓటమిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. గెలిచిన ముఖ్యమంత్రిని తన స్థాయి కాదు అన్న భావన కేసీఆర్కి ఇప్పటికీ బలంగా ఉంది. సో మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ దూరం లేకుండే, మీకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు అలా ఏం ఫీల్ కాలే. ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ప్రతిపక్ష నేత అయ్యానని చెప్పి అసెంబ్లీకి వచ్చాడు, ప్రతిరోజు పర్యటనలు చేశాడు, జనంలోకి వెళ్ళాడు, జనంలోనే ఉన్నాడు. అందుకే మీకు ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు, జనంలోకి చంద్రబాబు అన్న హెడ్లైన్స్ రాలే అప్పుడు. సో కానీ ఎందుకంటే ఎవరైనా వాస్తవంగా మీకు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఎంత గ్యాప్ ఉందో అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉంటుంది జగన్కు చంద్రబాబుకు మధ్య. ఎందుకంటే మీకు జగన్ ఫాదర్ రాజశేఖర రెడ్డితో సమకాలీకుడు చంద్రబాబు నాయుడు. సో అందువల్ల అంత గ్యాప్ ఉంటుంది ఇక్కడికన్నా కూడా. సో బట్ సంహౌ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవడం కేసీఆర్ ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. తన సమవుజ్జి కాదు, తన స్థాయి కాదు అనే భావంలో ఉన్నాడు. బహుశా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయి ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే కేసీఆర్ ఈ ఫీలింగ్ ఉండేదా చెప్పలేము. సో అది పర్సన్ స్పెసిఫిక్ ఏది అనేది తెలియదు కానీ, బట్ డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తనకు ఈక్వల్ కాదనే భావంలో ఉన్నారు. కానీ డెమోక్రసీలో ఈక్వల్ అన్ఈక్వల్ అనేది డిసైడ్ అయ్యేది ఓట్లతోని, ప్రజలిచ్చే తీర్పు తప్ప మిగతా కాదు. మీరు జనరల్ రెస్పెక్ట్ వేరు, డెఫినెట్లీ రేవంత్తో పోలిస్తే కేసీఆర్ అది గ్రేటర్ పొలిటికల్ స్టేచర్, మోర్ ఎక్స్పీరియన్స్, సీనియర్, అవన్నీ డెఫినెట్, అందరూ డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ ఏదున్నా బట్ అల్టిమేట్లీ ప్రజాస్వామ్యంలో అది కాదు కదా ప్రాతిపదిక. ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రజలు ఎన్నుకున్నారన్నదే ప్రాతిపదిక ఉంటుంది. వెన్ యూ బిలీవ్ ఇన్ ద డెమోక్రటిక్ స్పిరిట్, సో మీకు ఈ డైమెన్షన్స్ ఉండవు. జనరల్ సమాజంలో ఉండే డైమెన్షన్స్, ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు అనేది ఉండదు. అల్టిమేట్ గా ప్రజలు ఎన్నుకున్న వారే అధికారంలో ఉంటారు. సో ఆ డెమోక్రటిక్ స్పిరిట్ కేసీఆర్ చూపెట్టలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయనలో
ఎక్కడో ఒక చోట నా స్థాయి కాదు ఈ ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో స్థాయిని నిర్ణయించేది ప్రజా తీర్పు అనే భావనలోకి ఇంకా రాలేకపోతున్నారు. ఇక రెండవది వ్యూహాత్మకం. సో వ్యూహాత్మకం ఏంటి అంటే నేను రావాల్సిన అవసరం ఏంటి? సో కేటీఆర్, హరీష్ రావు లాంటి ఎఫెక్టివ్గా కాంపిటెంట్ సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ ఉంది ఆయన కేసీఆర్కు. వారు ఎక్కడా లోటేమీ చేయడం లేదు. మీకు లెజిస్లేటివ్ యాక్టివిటీ కానీ అవుట్ సైడ్ లెజిస్లేచర్ కానీ చాలా క్లియర్గా ఆ రోల్ ప్లే చేస్తున్నారు. హరీష్ రావు అయితే డిప్యూటీ లీడర్ అయినప్పటి నుంచి మీరు గమనించండి, ఈజ్ మచ్ మోర్ యాక్టివ్ లెజిస్లేచర్ దెన్ కేటీఆర్. సో పార్టీ కూడా ఆయన బహుశా హరీష్ రావుకు ఆ బాధ్యత ఇచ్చినట్టున్నారు. శాసనసభ వ్యవహార సరళిని చూస్తే కేటీఆర్ క్రియాశీలకంగా ఉన్నా అంతకన్నా ఎక్కువ క్రియాశీలకంగా హరీష్ రావు ఉంటున్నారు. సో మీకు అందువల్ల ఇద్దరు వెరీ ఎఫిషియంట్, వెరీ పొలిటికల్లీ ఎఫిషియంట్, పొలిటికల్లీ కాంపిటెంట్ లీడర్షిప్ ఉంది కనుక సో తాను ఎందుకు రావాలి అని. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ స్టైల్ కూడా, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక స్టైల్ ఉంటుంది కదా, ఆయన స్టైల్ ఏంటంటే ఎపిసోడల్ స్టైల్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు నాలంటోడు రోజు 10 వీడియోలు పెడతాడు, కొంతమంది చూడండి వారానికి ఒక్క వీడియో పెడతారు, లేదా నెలకో వీడియో పెడతారు. ఏది కరెక్ట్ అంటే ఎవరి స్టైల్ వారికే. సో అలాగే మీకు కేసీఆర్ ఇస్ ఎపిసోడల్ యాక్టివిటీ. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా సడన్ గా 15 రోజులకో నెలకో ఒక్కసారి 3 నెలలకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 1 గంటన్నర మాట్లాడేవాడు. ఎందుకంటే ఆయన స్టైల్ వల్ల ఏమవుతుంది అంటే కేసీఆర్ అంటూ మాట్లాడితే వార్త అవుతుంది, అదొక ప్రకంపనం అవుతుంది, ఒక రాజకీయ భూకంపం అవుతుంది. ఆయన ప్రత్యర్థులంతా దాని మీద పడతారు, మీడియా అంతా చర్చిస్తుంది. కొన్ని రోజుల దాకా కేసీఆర్ చుట్టే చర్చ ఉంటుంది, ఇంకా వేరేది ఉండదు. సో దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ కేసీఆర్ ఆగింగ్ ద హెడ్లైన్స్. అంటే మీడియా అటెన్షన్, సొసైటీ అటెన్షన్, ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడడం కన్నా కూడా ఏదో చేసింది ఒక్కసారి పవర్ఫుల్ గా చేస్తే సో ఆ రోజు ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనేది ఆయన స్టైల్. అది దట్ ఈస్ ది స్టైల్. సో ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ స్టైల్. అది రెండవది. మూడో కారణం ఏంటంటే ప్రజల అభిప్రాయం ఘనీభవించిన సమయంలో తాను బయటికి రావాలి. ఎందుకంటే కేసీఆర్ అపర చాణక్యుడు అని పేరు. కేసీఆర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ స్ట్రాటజిస్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అని చెప్పి ఓడిపోలేదంటే ఎంత గొప్ప స్ట్రాటజిస్ట్ అయినా ఓడిపోతుంటారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ బట్ ఈ స్ట్రాటజిక్ కెపాసిటీ విషయంలో ఎవరికి అనుమానం లేదు. తెలుగునాట బహుశా అత్యంత శక్తివంతమైన వ్యూహకర్త. సో ఇప్పుడు వ్యూహం కూడా ఏంటి అంటే, ఒకటి ఎన్నికలు దగ్గరలో లేవు, రెండు ఇంకా ప్రజల అసంతృప్తి ఘనీభవించలేదు. ఈ సమయంలో తన ఎనర్జీని, తన ప్రజెన్స్ ను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని. సో దాన్నంతా కూడగట్టుకొని ఒకేసారి బిగ్ బ్యాంగ్ అటాక్ రావడానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అందువల్ల అది థర్డ్ రీజన్. ఎందుకంటే లెట్ ది సిచ్యువేషన్ బికమ్ రైప్ అని. సో సిచ్యువేషన్ రైప్ అయిన సమయంలో అట్ ద రైట్ టైం గర్జించేటువంటి పని చేయాలి అన్నది కేసీఆర్ యొక్క స్వభావం. సో అది ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల బహుశా కేసీఆర్ ఇలాంటి హెడ్లైన్ ప్రజాక్షేత్రంలోకి ఏడాది తర్వాత కేసీఆర్ ఇలాంటివి ఉండాలి. ఇప్పుడు రావడం కూడా ఎందుకు, మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా అని మీరు అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3 ఫ్యాక్టర్స్ కూడా స్టిల్ వ్యాలిడే కదా, అందులో ఏం తేడా లేదు కదా. 4th ఫ్యాక్టర్ మరి ఎందుకు వస్తున్నాడంటే జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్నాడు. జీవన్ రెడ్డి ఏదో తనకు సమకాలికుడు, తనతో ఉన్న వ్యక్తిగత బంధము, దానికన్నా కూడా బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. సో బీఆర్ఎస్ దాన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. బీఆర్ఎస్ బలహీనపడుతోంది, ఆ పార్టీలో నాయకులు ఉంటలేరు, బయటికి వెళ్ళిపోతున్నారు అనే ఒక పొలిటికల్ నరేటివ్ ఈ 2023 డిసెంబర్ నుంచి బీఆర్ఎస్ ని వెంటాడుతోంది. ఆ పొలిటికల్ నరేటివ్ పార్టీకి ఒక పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు ఆ పొలిటికల్ నరేటివ్ ను బ్రేక్ చేసి ఒక బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడం కాదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్ లోకి వస్తున్నారు అని. సో అందుకే నిన్న కూడా కేటీఆర్ అన్నాడు, ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న నుంచి అధికార పార్టీలోకి వెళ్తారు, ఇక్కడ అధికార పార్టీ నుంచే ప్రతిపక్షంలోకి వస్తున్నారు అని. రియాలిటీ దీనికి కారణం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కాదు, జగిత్యాలలో ఉన్న రాజకీయ పరిస్థితులు. ఇంకా మీకు ఏం రాష్ట్రానికి సంబంధం లేదు. అది జగిత్యాలలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో అనధికారికంగా ఉంటున్నాడు కనుక
జీవన్ రెడ్డి దాన్ని సహించలేక బయటకు వస్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫంక్షన్ ఆఫ్ జగిత్యాల పాలిటిక్స్. కానీ ఫంక్షన్ ఆఫ్ జగిత్యాల పాలిటిక్స్ కాస్త రాష్ట్ర స్థాయి పొలిటికల్ నరేటివ్ గా మార్చి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ మమ్మల్ని గెలిపించదన్న భావన ఆ పార్టీ నాయకులకే వచ్చింది. బీఆర్ఎస్ ఇక రాజ్యము అనే ఒక పొలిటికల్ నరేటివ్ ను బిల్డ్ చేస్తున్నారు. అందులో భాగమే జీవన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవాళ పేజ్ 1 నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తాడు, జనం ఎదురు చూస్తున్నారు అని. సో అందువల్ల మీకు ఆ పొలిటికల్ నరేటివ్ అనేది మీకు 4th ఫ్యాక్టర్. 5th ఫ్యాక్టర్ ఏంటంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ ఒక ముసలం పుట్టించాలి అని. ఎందుకంటే మీకు అందుకే మీరు గమనించండి, ఇది ప్రత్యర్థులు ఎప్పుడూ చేస్తుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ, ఓటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని చర్చ వచ్చింది. కాంగ్రెస్ లో కూడా ఏంటంటే సీనియర్లు, జూనియర్లు, అంటే సీనియర్లు డిఫెక్టెడ్ లీడర్స్ అండ్ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్, సీనియర్లు, జూనియర్లు. బీజేపీలోమో ఒరిజినల్ బీజేపీ సంఘ్ పరివార్ బ్యాక్గ్రౌండ్ లీడర్లు, పవర్ కోసం ఈ మధ్య బీజేపీలో చేరిన వాళ్ళు. ఇలా ప్రతి పార్టీలను ఒరిజినల్ అండ్ లేటెస్ట్ అడిషన్ వీటి మధ్య ఉంటుంది. ఒరిజినల్ తెలంగాణ, బంగారు తెలంగాణ బ్యాచ్ లాగా. సో కాంగ్రెస్ లో కూడా సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య ఒక అగాధాన్ని పెంచడం అనేది బీఆర్ఎస్ లక్ష్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే టీడీపీ, జనసేనల మధ్య అగాధాన్ని పెంచాలని వైసీపీ నిరంతరం ప్రయత్నం చేస్తుందో, తెలంగాణ రాజకీయాల్లో ఏంటంటే సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య ఆ గ్యాప్ పెంచింది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస విజయాల వల్ల రేవంత్ కన్సాలిడేట్ అయ్యాడు. అందుకే వేం నరేందర్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు పంపించుకోగలిగాడు. ఎందుకంటే క్లియర్ గా హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది. ఎందుకంటే మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిపించాడు, జూబ్లీలు గెలిపించారు, మేము పంచాయతీ ఎన్నికలు గెలిపించారు, మున్సిపల్ ఎన్నికలు గెలిపించారు, వరుస పెట్టి అన్ని గెలిపిస్తున్నాడు కదా. ఇక రాజకీయ పార్టీ హైకమాండ్కి ఏం కావాలి? సంబడి హూ డెలివర్స్ కావాలి, అంతకు మించి ఏముంటుంది వాళ్ళకు. సో రేవంత్ రెడ్డి ఈస్ డెలివరింగ్ ఫర్ దెమ్ పొలిటికల్లీ. సో అందువల్ల రేవంత్ రెడ్డి విత్ ఇన్ ద పార్టీ కన్సాలిడేట్ అయ్యారు. సో అందువల్ల ఆ సీనియర్లకు లో ఎక్కడో ఒక చోట సీనియర్లు దూరం అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలు ఈ గ్యాప్ ఉంది అని చెప్పడం బీఆర్ఎస్ మరో ఉద్దేశం. ఎందుకంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గా మారిపోతుంది అనే ఒక పొలిటికల్ నరేటివ్ ను ప్రజెంట్ చేసి సాంప్రదాయకంగా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళలో కొంత అసహనం పెంచడము, అస్థిరత పెంచడం అనేది కూడా వ్యూహం. అందువల్ల ఈ భారీ సభ పెట్టి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ ఇప్పుడు రావటానికి, ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అనే హెడ్లైన్లు మనం చూడటానికి కారణాలు ఇవి.